మీ తనీష్ని అందరికి ముందుగా హ్యాపీ వీకెండ్. సో నిన్నైతే ఆర్సీబీకి మన ఎస్ఆర్హెచ్కి అయితే మ్యాచ్ జరిగింది కదా. సో ఎస్ఆర్హెచ్ గెలిచింది, అయినా నో యూజ్ మాట. సో ఎలిమినేటెడ్ మ్యాచ్ అయితే ఆడాల్సిందే, ఎలిమినేటర్ అయితే ఆడాల్సిందే ప్లే ఆఫ్లో. నిన్న అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ అయితే నడిచినాయి అన్నమాట గ్రౌండ్లో. మన విరాట్ కోహ్లీకి ట్రావెల్స్ సెట్కి అయితే హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. ఏమనుకుంటున్నారు అది మనోడు సంథింగ్ ఏదో అన్నట్టున్నాడు. విరాట్ కోహ్లీకి మామూలుగానే అగ్రెసివ్ యంగ్ మ్యాన్ కాబట్టి, మనోడు యాంగ్రీ మ్యాన్ కాబట్టి, సో ఆటోమేటిక్గానే నువ్వు వచ్చి బౌలింగ్ ఏ ఫస్ట్ అని చెప్పి అన్నట్టు మాట్లాడాడు. ఇప్పుడు నువ్వు ఇంపాక్ట్ ప్లేయర్ కిందనే ఉంటావు కదా. సో అంటే మనోడు బౌలింగ్ వేసేలోపు విరాట్ కోహ్లీ పడిపోయాడు 15 runsకి. సో సీరియస్గా తీసుకున్నట్టున్నాడు విరాట్ కోహ్లీ మాటలు. ట్రావిస్ హెడ్ అయితే బౌలింగ్ వేసాడు, మన రాజేంద్ర పట్టిదార్ వికెట్ అయితే పడిపోయింది. ఒకవేళ విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు హెడ్ కానీ బౌలింగ్ వేస్తుంటే గట్టిగా ఇచ్చేవాడేమో కోహ్లీ అనుకుంటున్నాను నేను. మేబీ ఏదైనా జరగచ్చు. ఎనీవే అదొకైతే నిన్న జరిగింది. ఇంకోటి కూడా మన కావ్యమారన్ కూడా, మన విక్టరీ వెంకటేష్ గారు కూడా మ్యాచ్కి వస్తున్నారు కదా. ఎస్ఆర్హెచ్ ప్రతి మ్యాచ్కి ఆయన వచ్చి ఎంకరేజ్ చేస్తుంటారు. కావ్యమారన్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అడిగింది. మన కొర్మల్ పాండే ఉన్నాడు కదా, ఇలా వచ్చి ఇలా కొడుతుంటే బౌన్స్ అయిపోతుంది. మన ఎట్లా ఉందంటే, మన ఒకప్పుడు బ్రిట్లీ షోయబ్ అఖ్తర్ వేస్తాడు చూడండి 150, 140 స్పీడ్లో, అట్లాంటి బాల్ వేస్తున్నాడు. ఇలా కొడుతుంటే విక్కీకి ఇలా పట్టుకుంటున్నాడు. సో ఏంటిది స్పిన్నరా లేకపోతే ఈయన ఏంటంటే, అక్కడ వెంకటేష్ క్రికెట్ ఐడియా ఉంది కాబట్టి చెప్పుంటాడు. బట్ నేను నిజంగా చెప్తాను, బాల్ మన ఎంపైర్ బ్యాక్ వైపు నుంచి వేస్తుంటే బాల్ అసలు మామూలుగా లేగట్లేదు. బాల్ మన కొనల పాండే గురించి తెలిసిందే కదా, బౌలింగ్ ఇసురుతున్నాడు అర్థం కాదు, స్పిన్ చేస్తున్నాడు అర్థం కాదు. మనోడి మీద అయితే కొన్ని ఉన్నాయి కానీ, బట్ అది లీగల్ డెలివరీస్ అని చెప్పి ఐపీఎల్ మేనేజ్మెంట్ కూడా డిక్లేర్ చేసింది. సో ఎనీహౌ నిన్నైతే మన ఎస్ఆర్హెచ్ అయితే మ్యాచ్ కొట్టేసింది. 55 runs తేడా అయితే మ్యాచ్ కొట్టేసింది. నిన్న మ్యాచ్ మాత్రం టచ్ ఆఫ్ వీక్స్ అంతే, మామూలుగా జరగలేదు. ఇది నా అప్డేట్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ తనీష్.